హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బేకరీ స్టైల్ కప్ కేక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాక్లెట్ కప్ కేక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు బేకరీలో ఎలా అయితే టేస్ట్ ఉంటాయో అంతకన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా స్పంజీగా, చాలా సాఫ్ట్ గా, చాలా బాగుంటాయి. మీకు చూస్తుంటేనే తెలుస్తుందండి ఈ కేక్స్ ఎంత స్పంజీగా వచ్చాయి అనేది. ఇవి ఇలానే కాకుండా ఇంకా మీకు నచ్చిన విధంగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి. మీకు ఇంట్లో చిన్న పార్టీస్ ఉన్నప్పుడు, అంటే బర్త్డే పార్టీస్ కానీ లేదంటే చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా వీటిని మీకు నచ్చిన ఫ్రోస్టింగ్తో ఇలా సర్వ్ చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్ అప్పుడు అయితే ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో రెసిపీస్ చాలా వరకు చేసి చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు. మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి. మన ఛానల్లో చూసి ఏ రెసిపీ అయితే మీరు ప్రిపేర్ చేశారో ఆ రెసిపీని ఫోటో తీసి మన ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు చెక్ చేయండి. నచ్చితే ఫాలో చేయండి. సో ఈ రెసిపీని అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో ఒక ఎగ్ వరకు వేసుకుని ఇలా బీటర్తో బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బేటర్ లేకపోతే విస్కర్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ బాగా ఫోమీగా అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఇలా మీకు ఫోమీగా రావడానికి కనీసం 3 to 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీడియం స్పీడ్లో ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్ని ఇలా బీట్ చేసుకోవడం వల్ల కేక్స్ చాలా ప్లఫీగా వస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీస్కి 8 వరకు కప్ కేక్స్ అవుతాయండి. దాన్ని బట్టి మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎగ్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ని కూడా వేసుకోవాలి. ఇందులో షుగర్ని 1/3 కప్ వరకు వేసుకోవాలి. షుగర్ని ఒకసారి యాడ్ చేయకుండా సగం వరకు వేసుకున్న తర్వాత బీటర్తో ఒకసారి బీట్ చేసుకుని నెక్స్ట్ మిగతా షుగర్ని కూడా వేసుకుని పంచదార కరిగేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. సో పంచదార బీట్ చేసిన తర్వాత మీకు ఇది చూడడానికి కొంచెం థిక్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇలా ఫోమీగా వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని 1/4 కప్ వరకు వేసుకోవాలి. అంటే పావు కప్ అండి, పావు కప్ వరకు ఆయిల్ని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. 1 మినిట్ పాటు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మైదాని కూడా వేసుకోవాలి. మైదా ఇందులో 3/4 కప్ వరకు వేసుకోవాలండి. అంటే 1/2 కప్ కన్నా ఎక్కువ, 1 కప్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3 టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. కొంచెం రిచ్ డార్క్ కలర్ ఉన్న కోకో పౌడర్ యూజ్ చేశారనుకోండి మఫిన్స్ చూడడానికి చాలా డార్క్ కలర్ ఉంటాయి. కలర్ ఎక్కువ కావాలంటే కొంచెం డార్క్ కలర్ ఉన్న కోకో పౌడర్ని యూజ్ చేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే సాల్ట్ కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ వేసుకున్నట్లయితే ఇందులోనే వేసుకుని జల్లించేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలు ఎక్కువ వేయకూడదండి. జస్ట్ మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మాత్రమే కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలను కానీ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు ఇంత క్వాంటిటీయే పడతాయని లెక్క ఏమీ ఉండదండి. మీకు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా పాలను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ బేటర్తో 1 మినిట్ పాటు ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 మినిట్ పాటు బీట్ చేసుకున్నట్లయితే కేక్ బ్యాటర్ మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇలా బీటర్తో బీట్ చేయడం వల్ల ఈ బ్యాటర్ అనేది పల్చగా అవుతుంది. సో ఇలా బీటర్తో బీట్ చేసుకున్న తర్వాత ట్రేకి ఇలా ఆయిల్ని గ్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పేపర్ కప్స్ని కూడా వేసుకుని పేపర్ కప్లో సగం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. అన్నిటిలో కూడా ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలండి. ఇలా పేపర్ కప్స్లో సగం క్వాంటిటీ వచ్చేంత వరకు కూడా వేసుకుని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీస్లో కనీసం 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇది ఓవెన్లో లోయర్ ర్యాక్లో పెట్టుకోవాలండి. కప్ కేక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నా లేదంటే మామూలు కేక్ ప్రిపేర్ చేయాలనుకున్నా కూడా లోయర్ ర్యాక్ పైన పెట్టుకుని 180 డిగ్రీస్లో 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. బేకింగ్ టైం అనేది 20 మినిట్స్ కరెక్ట్గా ఉండదండి, కొంచెం అటు ఇటు కూడా ఉండొచ్చు ఓవెన్ కెపాసిటీని బట్టి. అలానే ఒక్కొక్క ఓవెన్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి టైమింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. ఇక్కడ నేనైతే 20 మినిట్స్కి సెట్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఓవెన్లో 18 నుంచి 20 to 23 మినిట్స్ మధ్యలో మీకు టైం అనేది పడుతుంది. ఇలా ఓవెన్లో కాకుండా స్టవ్ మీద ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక పెద్ద ప్యాన్లో అందులో ఒక స్టాండ్ ఉంచి దానిపైన కప్ కేక్ మౌల్ని ఉంచి ఆవిరి బయటికి వెళ్లకుండా ఒక లిడ్తో క్లోజ్ చేసిన తర్వాత కనీసం 20 నుంచి 30 మినిట్స్ లోపు బేక్ చేసుకోవాలి. బేకింగ్ టైం అయిన తర్వాత వెంటనే
ఓవెన్లోంచి తీసి బయట పెట్టుకోవాలి. ఇలా బయట పెట్టుకున్న తర్వాత ఏదైనా క్లాత్తో కవర్ చేసేసేయండి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఇలా క్లాత్ కప్పి ఉంచాలి. నెక్స్ట్ ఇవి బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో నేను చూపించిన విధంగా ఈ కప్ కేక్స్ ప్రిపేర్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా స్పంజీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయి. పిల్లల బర్త్డే పార్టీస్కి చాలా బెస్ట్ రెసిపీ అనమాట. చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఈ కప్ కేక్స్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇలా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటాయి చూడడానికి. లేదంటే ఇంకా మీరు దీనికి డెకరేట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. చాక్లెట్ గనాషతో కానీ లేదంటే విప్డ్ క్రీమ్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నచ్చిన స్ప్రింకిల్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు కావాలంటే ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. సో ఇలా మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయి చూడడానికి. అలానే తినేటప్పుడు కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.